రిటైర్మెంట్ దగ్గర పడ్డ ఒక పోలీస్ అధికారి భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఏముంది, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడమే. ఇది ఆయన మిత్రుడిచ్చిన సలహా. ఒక సాయంకాలం పూట ఇద్దరు పోలీస్ అధికారుల మధ్య జరిగిన ఈ సంభాషణకు నేనొక శ్రోతను మాత్రమే. దేశంలో ఇవాళ దాదాపు 5,000 పైనే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు నడుస్తున్నాయంటే నమ్మబుద్ధి కాలేదు. భార్యాభర్తల సంబంధాల నుంచి కార్పొరేట్ కంపెనీల లావాదేవీల దాకా ఈ డిటెక్టివ్ ఏజెన్సీల కార్యకలాపాలు విస్తరించాయంటే పుట్టగొడుగుల్లా విశృంఖలంగా అడ్డదిడ్డంగా పెరిగిపోయిన ఈ సంస్థలకున్న శక్తియుక్తులు గిట్టుబాట్ల గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఫోన్ కాల్స్ రికార్డుల్ని సంపాదించిన వ్యక్తి అరెస్ట్. ఒక వార్త, అరెస్ట్ అయినోడు ఒక చిన్న ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ మనిషి. ఈ జైట్లీ ప్రధాన ప్రతిపక్షమైన ఒక జాతీయ పార్టీకి ముఖ్య నాయకుడు, మాజీ న్యాయశాఖ మంత్రి కూడా. పైగా అతనిప్పుడు ఆ పార్టీకి ఒక సలహాదారుడి స్థాయిలో చక్రం తిప్పుతున్న వ్యక్తి కూడా. ఈ వ్యవహారం అందరినీ పట్టి కుదిపేస్తోంది. ఇంతటి రాద్ధాంతానికి కారణమైన ఆ నాయకుడి కాల్ డేటా రికార్డును ఒక మామూలు స్థాయి వ్యక్తి సంపాదించడం పెద్ద వార్త కూర్చుంది. ఒక ప్రైవేట్ డిటెక్టివ్కి సర్కారీ ఉద్యోగం చేసే పోలీసోడికి మధ్య తేడా ఏంటి? చట్ట ప్రకారం ఒక స్థాయి కలిగిన పోలీస్ అధికారి లేదా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రమే ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్ లిస్టును సంపాదించుకోవచ్చు. అది కూడా రాతపూర్వకమైన అభ్యర్థన తర్వాతే వీలవుతుంది. ఈ కాల్ డేటా రికార్డులు లేదా సిడిఆర్లు సంబంధిత వ్యక్తుల ఫోన్ల నుంచి చేసిన కాల్స్ లేదా ఆ వ్యక్తికి వచ్చిన కాల్స్, ఆయా కాల్స్ వ్యవధి, ఏ ఫోన్ నెంబర్లకు వెళ్ళాయో లాంటి వివరాల్ని మాత్రమే అందిస్తాయి. అయితే ఇందులో ఫోన్ సంభాషణలు, ఎస్ఎంఎస్ వివరాలు మాత్రం ఈ డేటా రికార్డ్స్లో ఉండవు. ఒకవేళ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు కూడా రికార్డు చేసి అటువంటి వివరాల్ని ఎవరికైనా ఇవ్వాలంటే టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అనుమతి పొందాల్సిందే. క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 91 ప్రకారం డీసీపీ ర్యాంక్ ఉన్న పోలీస్ అధికారి మాత్రమే ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను అభ్యర్థించడానికి వీలవుతుంది, లేదా అందుకు కోర్టు అనుమతులే శరణ్యం. అయితే ఈ పోలీస్ అధికారులు కాల్ డేటాను తామెందుకు సేకరిస్తున్నామనే కారణాలు మాత్రం చెప్పరు. కేవలం అవతలి వ్యక్తి మీద తమకున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం కోసమే ఈ పని చేస్తున్నామంటూ అడ్డగోలుగా సమర్థించుకుంటారు కూడా. ఇంతకు మించిన సంజాయిషీలు ఎక్కడా కనిపించవు. వీటిని అడ్డం పెట్టుకుని పోలీస్ అధికారులతో కొద్దో గొప్ప సంబంధాలున్న ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు ఈ వెసులుబాటును అడ్డగోలుగా వాడేసుకుంటున్నాయి. కేవలం 5-10 వేల రూపాయల నుంచి మొదలయ్యే ఈ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల ఫీజులు ఏ స్థాయిలో వసూలవుతాయో వేరే చెప్పాల్సిన పనే లేదు. వ్యక్తులు, సంస్థల అవసరాలు, వాటి తీవ్రత, ఇతరత్రా ఒత్తిళ్లే ఈ ఫీజుల స్థాయిని పెంచి పారేస్తాయి. 2007వ సంవత్సరంలో ప్రైవేట్ డిటెక్టివ్ రెగ్యులేషన్ బిల్ అంటూ రోగ్ డిటెక్టర్స్ని నియంత్రించడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ రోజు వరకు ఆ బిల్లు చట్టం మాత్రం కాలేదు. దీంతో ఎటువంటి అడ్డు అదుపు లేని ప్రైవేట్ డిటెక్టివ్లు దేశం నలుమూలలా విజృంభించేశారు. ఈ ఏజెన్సీలు నిర్వహించే వాళ్ళు రాత్రికి రాత్రే బిచాణాలెత్తేయడాన్ని వేరుగా చెప్పుకోనక్కర్లేదు. ఒక నాటు అంచనా ప్రకారం దేశం మొత్తం మీద 5,000 ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయంటే వీళ్లకు పెరిగిపోయిన గిరాకీ ఎంతో అర్థమవుతుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయాన్ని సంపాదించి పెడుతోందంటే ఈ ఫాల్తుగాళ్ల బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతోందని చెప్పాల్సిన అవసరమూ లేదు. ఎవడైనా సరే ఎవడి ఇంట్లోకైనా చొరబడొచ్చు. మొగుడు పెళ్లాలతో సహా వాళ్ళ కాపురాల్లో చిచ్చులు పెట్టేయచ్చు. ఎటువంటి నియంత్రణలు లేని ఈ దగుల్బాజీ వ్యాపారానికి ప్రభుత్వాల నిర్లక్ష్యాలే కారణం. బీజేపీ జైట్లీ విషయమే తీసుకుందాం. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆ ప్రైవేట్ డిటెక్టివ్ వాడు ఢిల్లీలో సంబంధిత పోలీసోళ్లందరినీ నమ్మించి పారేశాడు. సదరు ఏసీపీ ఆఫీస్లో పనిచేసే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి మామూలు స్థాయి కానిస్టేబుళ్ల దాకా మొత్తం ఈ ఏజెంట్ బుట్టల్లో పడ్డారు. అంతే, ఏసీపీ ఆఫీస్ నుంచి
సర్వీస్ ప్రొవైడర్స్కు ఈమెయిల్స్ వెళ్ళిపోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, జర్నలిస్టులు వీళ్ల ఫోన్ కాల్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందేనంటూ ఈమెయిల్ రిక్వెస్ట్లు. 8 మంది సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లిన ఈ ఈమెయిల్ దరఖాస్తుల్లో ఒక్క సర్వీస్ ప్రొవైడర్కు మాత్రం ఎందుకో అనుమానం వచ్చింది. నివృత్తి చేసుకోవడానికి తిరిగి ఆ ఏసీపీకి ఫోన్ చేశాడు. ఫలితం గుట్టు రట్టై 4 పోలీసులతో పాటు 2 ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా కటకటాల వెనక్కి వెళ్లారు. దీంతో ఢిల్లీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇక ఇప్పుడు ఏసీపీ స్థాయి అధికారి కాల్ డేటా రికార్డుల్ని అభ్యర్థించడానికి వీల్లేదని, అందుకు కనీసం డీసీపీ స్థాయి అధికారి మాత్రమే అర్హుడంటూ నిబంధనల్ని సవరించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సరిగ్గా అదే పరిస్థితి. ఈ విషయం గురించి అడిగితే ఇటువంటి ప్రతి అభ్యర్థనని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పడం ఇంకో కొసమెరుపు. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అంటూ 4-5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఒక సంస్థను ప్రారంభించి పోలీస్ బృందాల్ని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను, వాటి సమాచారాన్ని దేశంలో ఉన్న అన్ని టెలిఫోన్ ఆపరేటర్ల డేటాబేస్తో అనుసంధానించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఈ నేషనల్ గ్రిడ్ మాత్రం ఇంకా నత్తనడక నడుస్తోంది. ఇన్ని వేల కోట్లను కుమ్మరించినా ఫలితం మాత్రం శూన్యం. నీరా రాడియా కార్పొరేట్ సంస్థలకు లైజన్ పేరుతో వాళ్ల వ్యాపార లావాదేవీలకు ప్రభుత్వ సంస్థలతో మధ్యవర్తిత్వాన్ని కుదర్చడం ఆమె పని. టాటా సంస్థలతో మొదలుపెట్టి అనేకానేక వ్యాపార వ్యవస్థలతో ఆమెకున్న సంబంధాలు బయటపడ్డాయి. వృత్తిపరంగా ఆమె చేసే పనులు ఒక చిన్న పబ్లిక్ రిలేషన్ సంస్థ కార్యకలాపాల్ని పోలున్నా, ఇన్కమ్ ట్యాక్స్ చేపట్టిన ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో డొంకంతా కదిలింది. విషయం ఎంత దాకా వెళ్ళిందంటే ఈ నీరా అనే మహిళ టాటా సంస్థల అధిపతి రతన్ టాటాతో జరిపిన సంభాషణలు పూర్తిగా రికార్డ్ అయిపోయాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగినట్లు చెబుతున్న సంభాషణలు మీడియాకు కూడా లీక్ అయ్యాయి. విషయం వివాదాస్పదమైంది, సంచలనం రేకెత్తించింది. అంతే, దాంతో కంగుతినో, చిర్రెత్తుకొచ్చో లేక చికాకు పడిపోయో ఆ రతన్ టాటా సార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పారేశారు. నేను ఆమెతో జరిపినట్టుగా చెప్తున్న ఏ సంభాషణలు మీడియాలో ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిలిపివేయాలి. ఇది రతన్ టాటా వారి పిటిషన్ సారాంశం. కోర్టు అంగీకరించింది. అయితే నీరా రాడియా జరిపిన సంభాషణల్లో కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కోర్టు భావించి ఆయా వ్యక్తులు, సంస్థల మీద దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. నిజానికి నీరా రాడియా మీద 2008-9 సంవత్సరాల మధ్య 60 రోజుల పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. ఆవిడ ఫోన్ కాల్స్ ట్యాప్ చేసింది. దీనికి కారణం 2007వ సంవత్సరంలోనే నీరా రాడియా మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫిర్యాదు. ఈ ఫిర్యాదులో ఆమె అతి కొద్ది కాలంలోనే 300 కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని, ఆమెకు ఫారిన్ కనెక్షన్లున్నాయని, అసలు ఆమె వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోందని సదరు ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదు మీద ఏం జరిగిందో, ఎవరేం చెప్పారో మనకు తెలియదు. కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాత్రం దాదాపు 2 ఏళ్ల పాటు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఎవరో చెప్పినట్లుగా కళ్ళు తెరిచేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదంతా మొన్న జరిగిపోయిన గతమే కావచ్చు. సమస్య కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలే కావచ్చు. కానీ వాటిని ట్యాప్ చేసిన ఆదాయం పన్ను శాఖ పని మాత్రం బేసబేనంటూ ఆరోపణలు పుట్టుకొచ్చాయి. దేశ ప్రయోజనాల కోసం, అవినీతి వ్యవహారాల్ని గుట్టురట్టు చేయడం కోసం నిజంగా ఆ సంస్థ ఆ పని చేసుంటే గనక అందులో ఎవరిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ తమకు నీరా రాడియాపై ఫిర్యాదు అందిన దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎవరో ఆదేశించినట్లు, రాత్రికి రాత్రే ఇంకెవరో నిర్దేశించినట్లు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిపోవడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, ఇందులో అధికార పార్టీ తమ స్వప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థల్ని ఇలా వ్యక్తుల మీద ఉసిగొల్పుతోందనే విమర్శలు వినిపించాయి. ఇటువంటి విషయాల్లో ఎవరిది తప్పు అనే నిర్ణయానికి ఒక పట్టాన రాలేం. అయితే నీరా రాడియా జరిపిన సంభాషణల్లో ఎన్డీటీవీ సంస్థ ప్రతినిధి బర్కాదత్ వంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రతినిధితో జరిపిన సంభాషణల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకొచ్చాయి. ఇవన్నీ మీడియా ప్రతినిధుల పోకడల మీద ఇప్పటికే జనంలో ఉన్న అనుమానాల్ని మరింత బలపరిచాయి. ఇటువంటి బ్రోకర్ పనులకు పాల్పడిపోతున్న మీడియా సంస్థలు, వ్యక్తుల మీద మరిన్ని విమర్శల్ని సంధించడానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయి కూడా. ఏదైతేనే మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేద్దాం. ఒక వ్యక్తి ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాల్ని
ఖచ్చితంగా ఆధారాలతో సహా పట్టుకోగలిగే వెసులుబాటును ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల నుంచి పోలీసుల దాకా కుమ్మక్కై దుర్వినియోగపరచడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సరే, చట్టపరమైన ఒక వ్యవహారానికి కన్నం పెట్టేసి ఆ లూప్ హోల్స్తో కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారని భావించి సరిపెట్టుకుందాం. కానీ అసలు ఫోన్లలో జరిగే సంభాషణల్ని మొత్తం రికార్డ్ చేసి ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ వ్యవస్థకే శ్రీకారం చుట్టిన మన ప్రభుత్వాలది పెద్ద తప్పు. రేపటి రోజున మన దాకా వస్తే తప్ప ఇటువంటి తప్పుల్ని మనం ఉపేక్షిస్తూ కూర్చోవాలా? ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిలర్స్ చాయిస్.